హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రూపాయి ఏస్ అకాడమీ. స్టూడెంట్స్, మనకి ఇంతకుముందు ఒలింపిక్స్ గేమ్స్ జరిగాయి. ఇప్పుడు పారా ఒలింపిక్స్. ఇంతకుముందు ఒలింపిక్స్ మీద మీకు ఒక వీడియో చేశాను. నౌ పారా ఒలింపిక్స్. ఈ రెండు కూడా మనకి కాన్సిక్వెంట్గా జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఇవి 2020లో జరగాలి, కానీ పోస్ట్ పోన్ చేస్తారు 2021కి. ఇది జపాన్లో టోక్యోలో జరగాలి లాస్ట్ ఇయర్. ఈ లాస్ట్ మంత్ ఆగస్ట్ 24 నుంచి ఈ నెల సెప్టెంబర్ 5 వరకు మనకి ఈ క్రీడలు జరిగాయి అన్నమాట, పారా ఒలింపిక్స్. ఇవి మనకి చూస్తే ఫిజికల్లీ డిజేబుల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో టాలెంట్ని వెలికి తీయడానికి ఇన్స్పిరేషన్. దీని మోటో కూడా అంతే. దీని మోటో స్పిరిట్ ఇన్ మోషన్. ఈ యొక్క పారా ఒలింపిక్స్లో స్పిరిట్ ఇన్ మోషన్. సో ఎవరైతే అంగవైకల్యం ఉందో, మూగవారు కానీ చెవిటివారు కానీ ఎవరైనా, మనకి పోలియో వ్యాధి వచ్చిన వాళ్ళు కానీ, యాక్సిడెంట్లో లేకపోయిన వాళ్ళు కానీ, ఎవరైనా కూడా ఆర్టిఫిషియల్ లెగ్ తోటి వాళ్ళు ఇన్స్పిరేషన్, స్పిరిట్ ఇన్ మోషన్, ఇది దీనికి పర్మనెంట్ మోటో. అయితే ఈ పారా ఒలింపిక్స్ 2020 టోక్యోలో 2021లో ఆగస్ట్ 24 టు సెప్టెంబర్ 5 వరకు జరిగాయి అన్నమాట. దీనికి 2021 మోటో చూస్తే యునైటెడ్ బై ఎమోషన్ అనే ఒక మోటో తోటి వెళ్ళారు. యునైటెడ్ బై ఎమోషన్, యునైటెడ్ బై ఎమోషన్ 2021 అంటే 20దే 21లో జరిగింది కాబట్టి 21, 20 నథింగ్ బట్. సో జనరల్గా మోటో ఏంటంటే మనకి స్పిరిట్ ఇన్ మోషన్ జనరల్ మోటో. ఇది 539 ఈవెంట్స్, 22 స్పోర్ట్స్, 22 రకాల ఆటల్లో 539 ఈవెంట్స్లో జరిగిందనమాట. ఒక ఆటలో చాలా ఈవెంట్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఎయిర్ రైఫిల్ ఉందనుకోండి, దాంట్లో మీటర్స్ ఉంటాయి, 10 మీటర్స్, 20 అట్లా అనమాట. షూటింగ్లో కూడా అంతే. సో ఇక్కడ ఫస్ట్ ఈ పారా ఒలింపిక్స్ మనకి 1960లో రోమ్లో జరిగాయి. ఎప్పుడు జరిగాయి? 1960లో రోమ్లో జరిగాయి అనమాట. ఫస్ట్ పారా ఒలింపిక్స్ జరిగింది 1960 రోమ్లో జరిగాయి. ఎవరి 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి. ఎవ్రీ 4 ఇయర్స్. ఈసారి మనకి ఒక పెక్యులర్ థింగ్ అని చెప్పచ్చు. మన ఇండియా వెళ్ళినప్పుడు మనం ఎంత ఆశించామో దానికంటే ఎక్కువ వచ్చింది. సో వీళ్ళు ఈ టీంని పంపే ముందు మనకి మనం ఆశించింది ఏంటంటే 15 మెడల్స్ వరకు వస్తాయి అనుకున్నాం, కానీ 19 వచ్చాయి అన్నమాట. ఆశించిన దానికంటే ఎక్కువ వచ్చాయి. అంటే ఇక్కడ అంగవైకల్యం ఉన్నా కూడా ఒక దృఢ సంకల్పంతో, మానసిక సంకల్పంతో, అంటే ఈ యొక్క అంగవైకల్యం అనేది శరీరంగా తప్ప సంకల్పానికి కాదు అని నిరూపించారు వీళ్ళందరూ కూడా. సో 19 వచ్చాయి మనకి. అదే కాళ్ళు చేతులు ఉన్న ఆడేవాళ్ళు కూడా అన్ని రాలేదన్నమాట. అంటే అన్ని అవయవాలు సక్రమంగా ఉండే ఆడిన కూడా మనకి జనరల్ ఒలింపిక్స్లో అన్ని రాలేదు. సో ఇక్కడ పారా ఒలింపిక్స్లో 19 మెడల్స్ వస్తాయి మనకి. 68 నుంచి 2016 వరకు 12 మెడల్ వచ్చాయి మొత్తం మెడల్స్. ఒక్క ఈ టోక్యో పారా ఒలింపిక్స్లో 19 వచ్చినాయి. అంటే 68 సంవత్సరాల ఈ యొక్క 68 నుంచి, అంటే ఈ యొక్క మోర్ దాన్ 40 ఇయర్స్ రికార్డు బద్దలుగొట్టాం అనమాట. ఈ ఒలింపిక్స్లో 19 మెడల్స్ వచ్చాయి. చూద్దాం. అలాగే ఫస్ట్ ఈ యొక్క పారా ఒలింపిక్స్ 1960 రోమ్లో జరిగాయి. ఐపీసీ అంటే ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీ అంటాం. ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీ 1989లో స్టార్ట్ చేశారు. ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీ అనమాట. అయితే 1992 వరకు కూడా సెపరేట్గా జరుగుతూ ఉండేవి. కాబట్టి 92లో ఒక అగ్రిమెంట్ జరిగింది. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి అలాగే ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీకి మధ్య ఆ యొక్క అగ్రిమెంట్ ద్వారా సో ఈ ఒలింపిక్స్, జనరల్ ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత పారా ఒలింపిక్స్ జరుగుతాయి అన్నమాట. సో ఆ విధంగా మనకి ఆ ఒలింపిక్స్ అయిన ఈ ఒలింపిక్స్ స్టార్ట్ చేస్తారు. అంగవైకల్యం కలిగిన వాళ్ళకి దీన్ని పారా ఒలింపిక్స్ అంటారు. ఓకే. సో మరి ఇప్పుడు చూద్దాం ఈ పారా ఒలింపిక్స్ చరిత్రలో. ఫస్ట్ పారా ఒలింపిక్స్ 1960లో రోమ్లో జరిగింది. హోస్ట్ రోమ్లో జరిగింది. టాప్ నేషన్ ఇటలీ. రోమ్ కూడా ఇటలీలో ఉంది. సో అదే దేశంలో జరిగింది. టాప్ నేషన్ ఇటలీ అనమాట. గుడ్. ఆ తర్వాత జరిగింది 64లో టోక్యోలో జరిగింది. యునైటెడ్ స్టేట్స్. తర్వాత అవి జరిగింది అన్ని యునైటెడ్ స్టేట్సే. ఒక్క 72లో తప్ప వెస్ట్ జర్మనీ టాప్లో ఉంది. ఆ తర్వాత అన్ని అప్ టు 1992 వరకు యునైటెడ్ స్టేట్స్ హవా నడిచింది. అలాగే 96లో కూడా యునైటెడ్ స్టేట్స్ హవా. 2000లో మాత్రం సిడ్నీలో జరిగింది ఆస్ట్రేలియా. ఆ తర్వాత అన్ని చైనా. అంటే ఇప్పుడు ఇంతవరకు జరిగిన 60 నుంచి పారా ఒలింపిక్స్లో ఎక్కువగా మనకి చూస్తే ఇక్కడ 1
అమెరికా 2, 3, 4, 5, 6, 7, 8 అంటే 8 టైమ్స్ మనకి ఈ యొక్క అమెరికా టాప్లో ఉందన్నమాట. తర్వాత చైనా చూద్దాం. 1, 2, 3, 4, 5 టైమ్స్ చైనా టాప్లో ఉంది. 8 టైమ్స్ మనకి అంటే ఇంతవరకు జరిగిన ఒలింపిక్స్లో ఎక్కువ సార్లు టాప్ నేషన్ ఏది అంటే ఎక్కువ మెడల్స్ గెలుచుకున్నది అమెరికా, తర్వాత చైనా, మన కూడా చైనాని. ఓకేనా? సో మనం చూస్తే ఇక్కడ ఆ తర్వాత ఇటలీ, మధ్యలో జర్మనీ, ఆ తర్వాత ఆస్ట్రేలియా ఉన్నాయి. అంతే. అంటే అమెరికా చైనా ఎక్కువ 8 సార్లు మనకి అమెరికా, 5 సార్లు చైనానే. ఇప్పుడు 2020లో మనకి టోక్యోలో జరగాలి, అది 21లో జరిగింది. అదే రిజల్ట్ కూడా చైనా అన్నమాట. సో అంతకుముందు ఇండియా రియో డి జనీరోలో చేసింది. రియో డి జనీరోలో ఇండియాకి 4 మెడల్స్ వచ్చాయి మనకి, మీకు అది కూడా చూపిస్తాను. సో 60 నుంచి 1960 నుంచి 2020 వరకు అంటే 21 వరకు ఎక్కువ సార్లు ఈ యొక్క మనకి పారా ఒలింపిక్స్లో టాప్ నేషన్ ఏది అంటే అమెరికా, తర్వాత చైనా. ఈ రెండింటిని నడుస్తుంది అనమాట. ఓకే. అదేవిధంగా ఫస్ట్ మాత్రం ఇటలీ. నెక్స్ట్ చూడండి ఇక్కడ 2021లో జరిగింది కదా, అంటే 20 అనుకో, 24లో జరగాలి, ప్యారిస్లో జరుగుద్ది. నెక్స్ట్ కూడా ఇచ్చేసారు ఇది ప్యారిస్లో. 28లో లాస్ ఏంజల్స్లో జరుగుతుంది. ప్యారిస్ అంటే ఫ్రాన్స్, లాస్ ఏంజల్స్ అమెరికా. అలాగే మనకి తర్వాత 32లో బ్రిస్బెయిన్లో జరుగుతుంది, బ్రిస్బెయిన్. సో ఈ విధంగా ముందే ఇచ్చేసారు షెడ్యూల్, ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 2024 ప్యారిస్లో. నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది? ప్యారిస్లో జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అదేవిధంగా మనం చూస్తే కలర్స్, ఇక్కడ మనకి కలర్స్ ఉంటాయన్నమాట. ఏంటి ఆ కలర్స్ అంటే, ఒకటి ఈ విధంగా రెడ్, అదేవిధంగా గ్రీను, అదేవిధంగా మనకి బ్లూ ఉంటాయన్నమాట. సో ఈ కలర్స్ అన్నీ కూడా రెడ్, గ్రీన్, బ్లూ ఉంటాయన్నమాట. రెడ్, గ్రీన్, బ్లూ. రెడ్ సన్ కలర్ కదా, సన్. గ్రీన్ ఎర్త్, అలాగే బ్లూ స్కై. అంటే ఈ మూడు కూడా అనమాట. అంటే హార్ట్, బాడీ, స్పిరిట్ ఇంటిగ్రేషన్, ఇది ఒలింపిక్ సింబల్ అనమాట. సో కలర్స్ జనరల్ ఒలింపిక్స్లో 5 కలర్స్, 5 కాంటినెంట్ అనమాట. ఇది స్పిరిట్ కోసం ఈ 3 పెట్టారనమాట. రెడ్, గ్రీన్, బ్లూ ప్రైమరీ కలర్స్ ఇవి యాక్చువల్గా, రెడ్, గ్రీన్, బ్లూ. ఈ రెడ్, గ్రీన్, బ్లూ నుంచి మనం ఏ కలర్ అయినా కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. రెడ్, గ్రీన్, బ్లూ నుంచి మనకి ఏ కలర్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. రెడ్, గ్రీన్, బ్లూ ఏ కలర్స్ అయినా. ఈ మూడు కలిపితే మనకి మళ్ళీ వైట్ కలర్ వచ్చేస్తుంది. వైట్ కలర్ వస్తుంది అనమాట. వైట్ కలర్ వచ్చేస్తుంది. ఈ 3 కలర్ కాంబినేషన్లో ఏ కలర్ అయినా వస్తుంది అనమాట. సో హార్ట్, బాడీ, స్పిరిట్ ఇంటిగ్రేషన్ అనమాట. సో హార్ట్, బాడీ, స్పిరిట్ ఇంటిగ్రేషన్. అలాగే ఇది పారా ఒలింపిక్స్లో ఈ కలర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. సింబల్ కూడా ఇంటర్నేషనల్ మనకి పారా ఒలింపిక్ కమిటీ కూడా ఈ 3 సింబల్ ఇలా ఉంటాయి. ఓకే. అదేవిధంగా మనం చూస్తే ఇండియా పారా ఒలింపిక్ గేమ్స్లో మనకి చూస్తే టోటల్ 12 ఇప్పటివరకు, ఇప్పుడు 19 వచ్చినాయి, మొత్తం 31 అయినాయి ఇంతవరకు. సో మనం చూస్తే 72లో గోల్డ్ ఒకటే వచ్చింది, 1 మెడల్. 84లో సిల్వర్ 2, బ్రాంజ్ 2, 4 వచ్చినాయి. అలాగే 2004లో ఒకటే గోల్డ్ వచ్చింది, 1 బ్రాంజ్ వచ్చింది, 2 వచ్చినాయి. 2012లో 1 వచ్చింది, దారుణం. 2016లో పర్లేదు, 2 గోల్డ్, 1 సిల్వర్, 1 బ్రాంజ్, టోటల్ 4 వచ్చినాయి. సో 2021 అంటే 20 ఒలింపిక్స్ 21 అంటున్నాం. 5 గోల్డ్, 8 సిల్వర్, 6 బ్రాంజ్, 19 హైయెస్ట్. అంటే ఈ రికార్డ్ అంతా బదలగొట్టామన్నమాట. కంప్లీట్లీ రికార్డు బదలగొచ్చాం. సో ఇవి 12, ఈ ఒక్కటే 10, 19, మొత్తం 31 అనమాట టోటల్. ఓకే. 68 నుంచి చూసుకుంటే మనకి ఇప్పుడు 2016 వరకు 12, ఒక్క సంవత్సరంలోనే 19 తీసుకోం. గ్రేట్ థింగ్ అనమాట. గోల్డ్ 5, సిల్వర్ 8, బ్రాంజ్ 6. ఓకే. మరి ఇవి చూస్తే మనకి ఎవరు ఈ 19 మెంబర్స్ ఎవరు, వాళ్ళు ఏ స్టేటు, ఇది చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో నేమ్ చూద్దాం. సుమిత్ ఆంటిల్, హర్యానా, అథ్లెటిక్స్, మెన్స్ జావెలిన్ త్రోలో F64 గోల్డ్ మెడల్ వచ్చింది. గోల్డ్ అవేనా అవసరం లేదు, స్పోర్ట్ క్లాసెస్ అన్నీ వాళ్ళకి లోకల్ ఇంటర్నల్గా ఇస్తారు అవి. సో గోల్డ్ 5 వచ్చింది కదా, 5 ఇక్కడ ఉన్నాయి. అలాగే సుమిత్ ఆంటిల్, హర్యానా. అదేవిధంగా మనకి ప్రమోద్ భగత్, బీహార్, బ్యాడ్మింటన్. సో మెన్స్ సింగిల్ గోల్డ్ వచ్చింది. కృష్ణనగర్, కృష్ణసాగర్ కాదు, కృష్ణనగరే, రాజస్థాన్, బ్యాడ్మింటన్, మెన్స్ సింగిల్స్ గోల్డ్ వచ్చింది. అలాగే మనీష్ నార్వాల్, హర్యానా. సో షూటింగ్ మనకి P4 మిక్స్డ్ 50 మీటర్ పిస్టల్లో వచ్చింది, గోల్డ్ వచ్చింది. సో అవనీ లేఖానా, రాజస్థాన్, షూటింగ్.
సో ఉమెన్స్ 10 మీటర్ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్లో యంగెస్ట్ 19 ఇయర్స్ అమ్మాయికి యంగెస్ట్ ఉమెన్ పారా ఒలింపిక్స్లో మన ఇండియా నుంచి ఆమె ఫస్ట్ యంగెస్ట్ 19 ఇయర్స్ అమ్మాయికి 19 ఇయర్స్ అవని లేఖ అని షూటింగ్లో వచ్చింది. షూటింగ్లో మళ్ళీ ఇంకోటి కూడా వచ్చింది 10 మీటర్సే కాదు 50 మీటర్స్ కూడా వచ్చింది మనకి 2 వచ్చినాయి అమ్మాయికి. దీంట్లో గోల్డ్ వచ్చింది అనమాట. చాలా ఇంపార్టెంట్ అవని లేఖారా రాజస్థాన్ షూటింగ్లో 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్లో మనకి గోల్డ్ వచ్చింది. ఈ 5 మెంబర్స్ గోల్డ్ అవని లేఖారా, మనీష్ నార్వల్, కృష్ణానగర్, ప్రమోద్ భగత్, అలాగే సుమిత్ అంటల్. దీంట్లో హర్యానా నుంచి 2, రాజస్థాన్ నుంచి 2 గోల్డ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఒకరు బీహార్. హర్యానా రాజస్థాన్ ఇద్దరు చొప్పున గోల్డ్ కొట్టారు, ఒకరు బీహార్. ఇది గోల్డ్ అనమాట. చాలా వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అదేవిధంగా మనకి సిల్వర్ చూద్దాం. ఇవన్నీ సిల్వర్ అనమాట. యోగేష్ కతూనియా ఢిల్లీ అథ్లెటిక్స్ మెన్స్ డిస్క్ త్రో సిల్వర్ వచ్చింది. అలాగే నిషాద్ కుమార్ హిమాచల్ ప్రదేశ్ అథ్లెటిక్స్ మెన్స్ హై జంప్ సిల్వర్ వచ్చింది. మరియప్ప తంగవేలు ఈయన చాలా పాపులర్ తమిళనాడు, లాస్ట్ టైం కూడా వచ్చింది ఈయనకి అథ్లెటిక్స్ మెన్స్ హై జంప్ సిల్వర్ వచ్చింది. ప్రవీణ్ కుమార్ యూపీ అథ్లెటిక్స్ మెన్స్ హై జంప్ సిల్వర్ వచ్చింది. సో వీళ్ళు ముగ్గురు హై జంపే. సో హై జంప్లోని సిల్వర్ 3 మెడల్స్ వచ్చినాయి. హై జంప్లో వెరీ ఇంపార్టెంట్, ఇది ఎనాలిసిస్ చేసుకోవాలి. హై జంప్లో సిల్వర్ 3 మెడల్స్ వచ్చినాయి మొత్తం హై జంప్. ఓకే, సో అదేవిధంగా దేవేందర్ జజారియా రాజస్థాన్ అథ్లెటిక్స్ మెన్స్ జావెలిన్ సిల్వర్ వచ్చింది. ఇక సుహాస్ యతిరాజ్ కర్ణాటక బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్ సిల్వర్ వచ్చింది. సింగరాజ్ అధానా హర్యానా షూటింగ్ సో మిక్స్డ్ 50 మీటర్ పిస్టల్ సిల్వర్ వచ్చింది. సో ఈయన మళ్ళీ నెక్స్ట్ కూడా వస్తాడు, బ్రాంజ్ కూడా వచ్చింది ఈయనకి, సింగరాజ్ అధానా హర్యానా. ఓకే, అదేవిధంగా మనకి చూస్తే ఇక్కడ సిల్వర్ భవీనా పాటిల్ గుజరాత్ సో ఉమెన్ సింగిల్ టేబుల్ టెన్నిస్లో టీటీ సిల్వర్ వచ్చింది. సో ఫస్ట్ మెడల్ ఏమికి వచ్చింది సిల్వర్ మొత్తం పారా ఒలింపిక్స్లో ఫస్ట్ కొట్టిన బోని ఏమి. సో భవీనా పాటిల్ అనమాట సిల్వర్. సో ఇదంతా సిల్వర్ అయిపోయింది. తర్వాత బ్రాంజ్ అనమాట. సో హర్విందర్ సింగ్ హర్యానా ఆర్చరీ మెన్స్ ఇండివిజువల్ రిక్యూరివ్ ఓపెన్ బ్రాంజ్ వచ్చింది. శరద్ కుమార్ బీహార్ అథ్లెటిక్స్ మెన్స్ హై జంప్ ఇది ఒకటి వచ్చింది బ్రాంజ్. సిల్వర్లో అంటే హై జంప్ సిల్వర్ 3 బ్రాంజ్ 1 హై జంప్ మెన్స్ హై జంప్ బ్రాంజ్ అంటే మొత్తం 4 మెడల్స్ హై జంపే అనమాట ఉన్న వాటిలో. అలాగే సుందర్ సింగ్ గుర్జార్ రాజస్థాన్ అథ్లెటిక్స్ మెన్స్ జావెలిన్ త్రో బ్రాంజ్ వచ్చింది. అదేవిధంగా మనోజ్ సర్కార్ ఉత్తరాఖండ్ బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్ బ్రాంజ్ వచ్చింది. సింగరాజ్ అధానా ఇంతకుముందు కూడా వచ్చింది షూటింగ్లో హర్యానా సిల్వర్ మెడల్ వచ్చింది, బ్రాంజ్ మెడల్. మెన్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్లో షూటింగ్ ఎయిర్ పిస్టల్ ఎయిర్ రైఫిల్ ఎయిర్ పిస్టల్ బ్రాంజ్ వచ్చింది. సో అదేవిధంగా మనకి ఈ అవని లేఖారా ఈమెకి షూటింగ్లో వచ్చింది కదా ఇంతకుముందు వచ్చింది గోల్డ్ వచ్చింది, బ్రాంజ్ కూడా వచ్చింది. గోల్డ్ బ్రాంజ్ వచ్చింది ఎవరికంటే మనకి అవని లేఖారా షూటింగ్. సో ఉమెన్స్ 50 మీటర్ రైఫిల్ పొజిషన్లో వచ్చింది అనమాట. రైఫిల్ 3 పొజిషన్లో వచ్చింది. సో బ్రాంజ్ సో మొత్తం 19 అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అవని లేఖారా అటు గోల్డ్ ఇటు బ్రాంజ్ షూటింగ్లో వచ్చింది. అలాగే మనకి సింగరాజ్ అధానా ఇటు సిల్వరు అదేవిధంగా మనకి బ్రాంజ్ వచ్చింది, సిల్వర్ కూడా వచ్చింది అనమాట. బ్రాంజ్ అండ్ సిల్వర్ మీకు ఇక్కడ కూడా కనిపిస్తాడు సింగరాజ్ అధానా సిల్వర్ అనమాట. ఓకే, 50 మీటర్ పిస్టల్. సో ఇవి టోటల్ మనకి ఈ పారా ఒలింపిక్స్లో స్కోర్ చేసిన వాళ్ళు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ పారా ఒలింపిక్స్లో చూస్తే మనకి హైయెస్ట్ మెడల్స్ 8 మెడల్స్ వచ్చాయి. 8 మెడల్స్ మనకి ఈ అథ్లెటిక్స్లో వచ్చాయి. ఏ స్పోర్ట్స్లో వచ్చాయి? అథ్లెటిక్స్లో. ఏ స్పోర్ట్స్లో వచ్చాయంటే అథ్లెటిక్స్లో వచ్చాయి అనమాట. ఇది మెడల్స్ స్పోర్ట్స్. అలాగే సెకండ్ బ్యాడ్మింటన్లో వచ్చాయి 4 వచ్చాయి. అలాగే సెకండ్ షూటింగ్లో వచ్చాయి 5. థర్డ్ బ్యాడ్మింటన్ 4 వచ్చినాయి. ఆర్చరీ 1, టేబుల్ టెన్నిస్ 1 అనమాట. అంటే ఎక్కువ వచ్చినవి అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, షూటింగ్. ఈ మూడింట్లోనే గోల్డ్ వచ్చింది. గోల్డ్ వచ్చాయి ఈ మూడింట్లోనే గోల్డ్. 5 గోల్డ్స్ కూడా మూడింట్లో వచ్చింది అనమాట. ఓకే, సో ఈ ఏ స్పోర్ట్లో ఎక్కువ వచ్చింది అంటే ఇవి అథ్లెటిక్స్లో 8, బ్యాడ్మింటన్లో 4, షూటింగ్లో 5, ఆర్చరీలో 1, టేబుల్ టెన్నిస్లో 1. సో మొత్తం 5 గేమ్స్లో 19 మెడల్స్ వచ్చాయి. 19 ఈవెంట్స్లో అనమాట. 5 గేమ్స్ స్పోర్ట్స్. సో ఇది ఎనాలిసిస్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా మనకి అడుగుతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఈ పారా ఒలింపిక్స్ 2020/21లో ఎక్కువ మెడల్స్ ఏ స్పోర్ట్స్లో వచ్చాయి
మనకి ఇండియాకి అథ్లెటిక్స్లో వచ్చాయి, 2 షూటింగ్లో వచ్చాయి, 3 బ్యాడ్మింటన్లో వచ్చాయి, తర్వాత ఆర్చరీ, టేబుల్ టెన్నిస్, టీటీ అంటే టేబుల్ టెన్నిస్ 1 వచ్చాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, జనరల్ స్టడీస్ డిస్క్రిప్టివ్ బుక్ ఇది ఆల్రెడీ అమెజాన్లో ఉంది, మార్కెట్లో రిలీజ్ అయింది, ఇన్స్టిట్యూట్లో కూడా అవైలబుల్. ఎవరైనా కావాల్సి వచ్చి తీసుకోవచ్చు. ఒక వీడియో కూడా చేస్తాను దీని మీద, మెటీరియల్ మీద. సబ్జెక్టు టైప్, నాట్ ఆబ్జెక్టు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశాము, అది కూడా అమెజాన్లో ఉంది. అలా ఇన్స్టిట్యూట్ కూడా వచ్చి తీసుకోవచ్చు. వాల్యూమ్ 2 నెక్స్ట్ మంత్ వస్తుంది, లోకల్ సబ్జెక్టులతోనే కలుపుకొని నెక్స్ట్ మంత్ మీకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మా ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. అలాగే వీడియోని కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. 19 మెడల్స్ వచ్చాయి కాబట్టి మనకి ఇది కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది, వచ్చే సంవత్సరం ఎగ్జామ్స్లో, ఈ సంవత్సరం ఎగ్జామ్స్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.